రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హుజురాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో బీఆర్ఎస్ నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలను శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. మనం చూస్తా ఉన్నాము, నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరకపూడి గాంధీ చేసినటువంటి హైడ్రామాను కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా ఏదైతే గాయాల పాలు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బృందం కూడా అటు పోలీసులను కలిసి తమ బాధను చెప్పుకోవడానికి తమపై జరిగినటువంటి దాడిని వివరించడానికి కూడా వెళ్తే కూడా అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుని అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాంతో పాటుగా మరి కొంతమంది ఎమ్మెల్సీలు నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దాంట్లో భాగంగా ఈ రోజు అరకపూడి గాంధీ నివాసానికి పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన సమావేశం కూడా పెట్టుకుందాం. ఎందుకంటే అరకపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అని చెప్పుతున్నటువంటి నేపథ్యంలో అక్కడే మీటింగ్ పెట్టుకుందాం అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు చంబీపూరి రాజు నివాసం వద్ద నుంచి కూడా అరకపూడి గాంధీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, దాంతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదైతే హౌస్ అరెస్ట్ చేయడము, దాంతో పాటుగా అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చినటువంటి సవాళ్ళకు సంబంధించి కూడా చూస్తే మాత్రం అటు అరకపూడి గాంధీ నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేయడం సంబంధించినటువంటి విషయం సంబంధించి కూడా చాలా అమానుషంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు, దాంతో పాటుగా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఏదైతే పోలీసు వాహనాల్లో తరలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్వతంగా ఏదైతే కాపాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. మొత్తం మీద రాష్ట్రంలో ఒక రకంగా హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అమానుషం అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.